ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఇంట్రో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇంట్రోతో పాటు మీరు లోగో కూడా తయారు చేసుకోవచ్చు, అది కూడా చూపిస్తాను. ఆ లోగోతో మీ ఇంట్రోలో ఆ లోగో పెట్టుకోవచ్చు. ఓకే, దానికి మీకు 2 యాప్స్ కావాలి, పిక్సార్ట్, కైన్మాస్టర్. ఈ రెండు మీకు ప్లేస్టోర్లో దొరుకుతాయి. ప్లేస్టోర్ ఓపెన్ చేసుకోవాలి. ముందర ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ పిక్స్ ఆర్ట్ అని టైప్ చేసి సెర్చ్ చేయండి. ఇక్కడ మీకు స్టార్టింగ్లోనే వచ్చింది, దాని మీద క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను. దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఇలా ఓపెన్ చేసిన తర్వాత కింద ప్లస్ బటన్ కనపడుతుంది కదా, ఇక్కడ ప్లస్ బటన్, దాని మీద ట్యాప్ చేయండి. తర్వాత ఇక్కడ మీరు కిందకి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ కలర్ బ్యాక్గ్రౌండ్ అని కనపడుతుంది కదా, కలర్ బ్యాక్గ్రౌండ్. దీంట్లో మీరు వైట్ బ్యాక్గ్రౌండ్ తీసుకోవాలి. దాని మీద ట్యాప్ చేయగానే యాడ్స్ వస్తాయి. దాని మీద ట్యాప్ చేయండి. తర్వాత మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు జాగ్రత్తగా చూడండి, ఇక్కడ కింద మీకు కొన్ని టూల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ టూల్స్లో ఇక్కడ టెక్స్ట్ అని కనపడుతుందా, ఇక్కడ టెక్స్ట్, ఆ టెక్స్ట్ మీద క్లిక్ చేయండి. టెక్స్ట్, ఇక్కడ మీ ఛానల్ పేరు స్టార్టింగ్ లెటర్ పెట్టుకుంటున్నా, ఇది ఎగ్జాంపుల్ కోసం. ఇక్కడ గౌతమ్ సాయి కదా ఛానల్ పేరు, జీ తీసుకుంటున్నా. ఓకే, ఇక్కడ టిక్ మార్క్ పైన టిక్ మార్క్ మీద క్లిక్ చేయండి. టిక్ మార్క్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు అది వైట్ కలర్లో బ్యాక్గ్రౌండ్, లెటర్ బ్యాక్గ్రౌండ్, లెటర్ కలర్ కూడా ఒకేలా ఉంది కాబట్టి అది కలర్ మార్చుకోండి. మీకు ఇష్టం వచ్చిన కలర్ పెట్టుకోండి. ఇక్కడ చాలా రకాల కలర్స్ ఉన్నాయి. ఇక్కడ టెక్స్ట్ మంచిది, మీకు కావాల్సింది పెట్టుకోవచ్చు. ఇక్కడ చాలా టెక్స్ట్ ఉన్నాయి, నేను ఈ టెక్స్ట్ పెట్టుకుంటా. ఓకే, ఈ టెక్స్ట్ పెట్టుకుంటా. ఇది మీకు కావాల్సినట్టు పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకోవచ్చు. ఓకే, నేను ఇలా పెట్టుకుంటాను. ఇక్కడ కింద ఇంకా చాలా టూల్స్ ఉన్నాయి, ఇక్కడ మీరు ట్రై చేయొచ్చు. ఇది బెండ్ చేసుకోవచ్చు ఇలా. ఓకే, అలా బెండ్ చేసుకోవచ్చు. టిక్ మార్క్ మీద క్లిక్ చేసిన పైన మళ్ళీ టీ మీద క్లిక్ చేస్తున్నాను నేను. మళ్ళీ టెక్స్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఎస్ తీసుకుంటున్నాను. మళ్ళీ పైన ఇక్కడ టిక్ మార్క్ మీద క్లిక్ చేస్తాను. టిక్ మార్క్ మీద క్లిక్ చేస్తాను. ఇక్కడ మనకి మళ్ళీ ఎస్ వచ్చేసింది. మనకు కావాల్సిన కలర్ పెట్టుకోవచ్చు. చిన్న పొరపాటు తెలియకుండా టిక్ మార్క్ మీద క్లిక్ చేసి మళ్ళీ ఎస్ తీసుకొని టిక్ మార్క్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు కలర్ సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ ఫాంట్ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మీకు కావాల్సినవి పెట్టుకోవచ్చు. ఇది కాస్త తిరిగి ఉండాలి. ఓకే, ఇది రెడీ అయింది. మనకి టిక్ మార్క్ క్లిక్ చేద్దాం. ఇప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ టెక్స్ట్లోకి వెళ్ళి
ఇక్కడ జీ అంటే గౌతమ్ టిక్ మార్క్ మీద క్లిక్ చేయండి. తర్వాత జీ ఏ కలర్లో ఉంది ఆ కలర్ తీసుకుందాం. కలర్ తీసుకొని ఇక్కడ చిన్నది చేసుకొని మీకు కావాల్సినట్టు పెట్టుకోండి. ఇక్కడ ఫాంట్ కూడా నేను అదే పెట్టుకుంటా. ఓకే ఫాంట్ ఓకే ఫాంట్ కూడా దొరికేసింది. ఇంకా టిక్ మార్క్ మీద క్లిక్ చేస్తా. ఇప్పుడు ఎస్ అంటే సాయి, టిక్ మార్క్, ఫాంట్ పెట్టేసుకుందాం. ఫాంట్ ఏది, ఇదిగోండి ఫాంట్. మళ్ళీ కలర్లోకి వెళ్ళి బ్లాక్, సేమ్ అదే కలర్ చిన్నది చేసి ఇక్కడ పెట్టేద్దాం. ఓకే ఇక్కడ టిక్ మార్క్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ టూల్స్ ఆప్షన్ కనబడుతుంది కదా, ఇక్కడ టూల్స్ దాని మీద క్లిక్ చేస్తాం. ఇక్కడ మీకు షేప్ క్రాప్ అందుగా దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు చాలా షేప్స్ వస్తాయి. నేను సర్కిల్ షేప్ తీసుకుంటా, మీరు కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు. శాంపుల్ కోసమే కాబట్టి ఎలాగోలా పెట్టేస్తున్నా. జిఎస్ ఓకే. ఇక్కడ పైన యారో మార్క్ కనపడుతుంది కదా మీకు, యారో మార్క్ దాని మీద క్లిక్ చేయండి. ఇలా వచ్చింది. ఇది మీకు సైజ్, ఇది దీంతో మీకు పని లేదు ఎందుకంటే ఇది ఇట్లా పెంచిద్ది అన్నమాట. దీంతో మనకి పని లేదు. పైన సేవ్ ఆప్షన్ ఉందిగా, సేవ్ ఆప్షన్ దాని మీద క్లిక్ చేద్దాం. ఓకే ఇట్లా అడిగి యాడ్స్ వస్తూ ఉంటాయి. ఇక్కడ మీకు ఇట్లా ఇంటర్ఫేస్ వచ్చింది. ఇక్కడ గ్యాలరీ అని ఉంది కదా, గ్యాలరీ మీద క్లిక్ చేయండి. ఇది సేవ్ టు గ్యాలరీ, ఇక్కడ పైన సేవ్ టు గ్యాలరీ అని వస్తుంది కదా. తర్వాత ఇంకా మీరు పైన డన్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. దీంతో మనకి పని లేదు. పైన ఇంటూ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇప్పుడు అది మన గ్యాలరీలో సేవ్ అయిపోతాయి. ఇంకా మనకి పిక్సార్ట్తో పని లేదు. ఇప్పుడు మనది మెయిన్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అన్నమాట మన ఎడిటింగ్. దీనికి మీరు కైన్ మాస్టర్ అప్లికేషన్ కావాలి. ఇది కూడా ప్లే స్టోర్లో దొరికింది. జస్ట్ ప్లే స్టోర్ ఓపెన్ చేసి కైన్ మాస్టర్ అని టైప్ చేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేయగానే ఫస్ట్ వచ్చింది అనమాట. ఇదే అది. ఇక్కడ ఓపెన్ మీద క్లిక్ చేయగానే ఓపెన్ అయిపోద్ది. ఇక్కడ ఎంటీ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయండి. మీరు దీని ఇంట్రో ఒకటి డౌన్లోడ్ చేసుకోవాల్సి వచ్చింది. అది మీరు మామూలుగా యూట్యూబ్లో సెర్చ్ చేస్తే వచ్చింది. దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఏం సెర్చ్ చేయాలంటే ఇంట్రో వితౌట్ టెక్స్ట్ అని టైప్ చేయాలి. అలా టైప్ చేస్తే మీకు ఇంట్రో వచ్చింది. అది మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ డౌన్లోడ్స్లో ఇక్కడ నా ఇంట్రో ఉంది. ఫస్ట్ మీకు చూపించాలి కదా, ఇక్కడ మీడియాలోకి వెళ్ళాలి. మీరు మీడియా మీద క్లిక్ చేయండి. తర్వాత మీ ఫోల్డర్ ఎక్కడుందో, మీరు ఎక్కడ డౌన్లోడ్ చేసుకున్నా అక్కడ అది ఓపెన్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేసుకోండి. నేను డౌన్లోడ్స్లో ఉంది నా ఇంట్రో. దాని మీద క్లిక్ చేస్తే అది వచ్చేసిద్ది. ఇలా వచ్చిద్ది. ఇప్పుడు ఒకసారి ప్లే చేస్తుంది. ఎక్కడ మనలో పెట్టాలో సౌండ్ తగ్గిచ్చేస్తానండి. ఓకే
సౌండ్తో పర్లేదు. ఇప్పుడు మీకు చూపించటమే కాబట్టి సౌండ్ ఏం పెట్టట్లా. ఓకే, కరెక్ట్గా చూసుకుందాం. ఓకే, ఇక్కడ మనకు కావాలి కాబట్టి ఇక్కడ లేయర్ మీద క్లిక్ చేయాలి. మనం ఇక్కడ లేయర్ అని ఉంది కదా, ఈ లేయర్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ పైన ఇమేజ్ అని ఉంది. కొన్ని వాటిలో ఇమేజ్ అని ఉండిద్ది, కొన్ని వాటిలో మళ్ళీ మీడియా అనే ఉంటుంది. దాంట్లోకి వెళ్ళి మన ఇందాక మనం తయారు చేసుకున్న లోగో ఉంటుంది కదా, ఆ లోగో క్లిక్ చేయండి. ఆ లోగో మీద క్లిక్ చేసిన తర్వాత లోగో వచ్చేసింది. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యింది ఎడిటింగ్. ఇప్పుడు దాని మీద క్లిక్ చేయగానే ఇంట్రో ఇక్కడ వచ్చేసింది మనకి. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే దీనికి యానిమేషన్ యాడ్ చేసుకోవాలి. నేను పాప్ పెట్టుకుంటా. పాప్ ఇక్కడ మీకు చాలా రకాల ఉంటాయి. ఎడిటింగ్ యానిమేషన్స్ చాలానే ఉంటాయి. ఓకే, పాప్ పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఒకసారి చూద్దాం కరెక్ట్గా ఉందా లేదా. ఓపెన్ అయిన తర్వాత ఓకే వచ్చేసింది. ఇక్కడ కొంచెం టైం లేదా దాన్ని కూడా ఫిల్ చేసేద్దాం. ఓకే, అవసరం లేదని ట్రిమ్ చేసేయాలి. ట్రిమ్ చేయడం ఎలా అంటే ఇక్కడ సిజర్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే ట్రిమ్ టు రైట్. ఓకే, ఇప్పుడు కట్ సరిపోయింది. చూద్దాం, ప్లే చేద్దాం. పైన వస్తుంది, కాస్త వెనక్కి పెట్టేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఓవరాల్ యానిమేషన్లో మనం ఇది కాదు, నేను స్క్వీజింగ్ పెట్టుకుంటా. ఇది చూసడానికి నాకు బాగా ఉంది. ఇప్పుడు ప్లే చేసి చూద్దాం. ఓకే, ఇది బాగుంది. ఇప్పుడు మీరు ఎలా సేవ్ చేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ పైన ఎగ్జిట్ సింబల్ కనపడిద్ది మీకు. ఈ సింబల్ దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఉంటుంది మీది వీడియో. దీని మీద ఇక్కడ షేర్ ఆప్షన్ కనపడుతుందా మీకు? ఇక్కడ షేర్ ఆప్షన్ కనపడుతుందా, దాని మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ సేవ్ టు గ్యాలరీ దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు కావాల్సిన రిజల్యూషన్ ఉన్నాయి. మీకు కావాల్సిన రిజల్యూషన్ సెలెక్ట్ చేసుకోండి. నాకైతే ఈ రిజల్యూషనే కావాలి, ఫుల్ హెచ్డి. దాని మీద క్లిక్ చేస్తాను. చూస్తారు ఇక్కడ ఇది ఫుల్ అయిపోయిన తర్వాత ఎక్స్పోర్ట్ అయిపోద్ది. నాకు ఎక్స్పోర్ట్ అయిపోయింది ఇందాకే, నాకు ఇంకోటి వద్దు, అందుకే నేను ఎక్స్పోర్ట్ చేసుకోవట్లేదు. అంతే ఫ్రెండ్స్, ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అసలు నా ఛానల్లో సబ్స్క్రైబర్స్ లేరు, 10 మెంబర్స్ కూడా లేరు. తిప్పి కొడితే, అందుకని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, నా దగ్గర అంత కంప్యూటర్స్, ల్యాప్టాప్స్ అండ్ ఏం లేవు. నేను ఎడిటింగ్ చేసేది ఓన్లీ నా ఇంట్రో కూడా ఇప్పుడే పెడుతున్నాను. ఇప్పుడు మీకు నేను ఈ వీడియో నుంచి స్టార్ట్ చేస్తున్నాను నా ఇంట్రో పెట్టడం.
అందుకే నా ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూసుకొని దాంట్లో ఇంట్రోసే లేవు. అందుకే ఫ్రెండ్స్ ఇంట్రోస్ కూడా పెడితే బాగుంటుందని అనుకుంటున్నాను, అందుకే పెడుతున్నాను. ఓకే ఫ్రెండ్స్, నేనేమన్నా తప్పులు ఏమన్నా చెప్పుంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంటలో లాగ్ పెట్టి కొట్టండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. జై హింద్, బాయ్.